హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రియల్టర్ హరి, ఏపీ గవర్నమెంట్ ఆధార రియల్ ఎస్టేట్ ఏజెంట్ అండి. నా ఏపీ రేరా ఐడి నెంబర్ 809032220014. సో ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తుందండి. అదేంటంటే మనకి కోస్టల్ క్యారిడార్ రోడ్ అంటాం కదా, 150 మీటర్ సాగరమాల ప్రాజెక్టు. సో అది రూటు అలా మీకు చూపిస్తానండి, ఎక్కడి నుంచి ఎలా వస్తుంది ఏంటంటే. సో ఇది మనకి మొక్కాం బీచ్ అండి. సో మొక్కాం విలేజ్ అనేది అది ఉంది కదండి. సో నేను ఎలా వచ్చానంటే, ఫస్ట్ మనకి ఒబరాయ్ హోటల్ నుంచి కొంచెం ముందుకు వచ్చాక దిబ్బలపాలెం విలేజ్ నుంచి మనకి ఇలా చేపల కంచెర్ రోడ్డు ఉంటుంది కదండి. సో చేపల కంచెర్ మెయిన్ రోడ్లో వస్తుంటే మనకి స్టార్టింగ్ బోయిపాలెం అని చెప్పి ఒక విలేజ్ తగిలిందండి. సో బోయిపాలెం నుంచి అలా కొంచెం ముందుకు వస్తే తోటపల్లి, గాబువానిపాలెం అంటే ముంజేరు పంచాయతీ తగిలిందండి. సో అలాగా మనకి మొక్కామండి. సో మనకి ఫ్యూచర్లో ఇది మనకి బీచ్ అండి. సో మనకు సిఆర్జెడ్ జోన్ వదిలేసాక సో మనకి ఇలా కొంచెం ముందుకెళ్తే కొంగవానిపాలెం, అలాగే కొంచెం ముందుకెళ్తే కోనాడ, తర్వాత తిప్పలవలస, సో తర్వాత మనకి బర్రిపేట, సో తర్వాత చింతపల్లి, సో అలాగే మనకి మెంటాడ కొన్ని విలేజ్లు ఉన్నాయండి. సో మనకి ఫ్యూచర్లో మనకి కోస్టల్ క్యారిడార్ రోడ్ అనేది సో కొంచెం విలేజెస్ని తప్పించి విలేజెస్ లేని పక్కన ఇలా కొంచెం ప్యారలల్గా సో ఇది చిన్న రోడ్డు ఉందండి. మన కొంగవానిపాలెం, మొక్కాం నుంచి కొంగవానిపాలెం వెళ్ళే రోడ్డు. సో మొక్కాం దాటాక కొంచెం ముందుకు మళ్ళీ మెయిన్ రోడ్ 100 ఫీట్ రోడ్డు వచ్చిందండి. ఆ రోడ్ నుంచి మళ్ళీ లెఫ్ట్కి వెళ్తే మళ్ళీ మనకి మీకు చెప్పాం కదండి గాబువానిపాలెం వచ్చింది. సో అది మనకి మొక్కాం పంచాయతీ ఆర్ ముంజేరు పంచాయతీ. తర్వాత మనకి మళ్ళీ తోటపల్లి వచ్చింది, మళ్ళీ బోయిపాలెం. సో అలాగే కొంచెం మన బీచ్ కానీ సాగరిక బీచ్ ఫ్రంట్ లేఅవుట్ ఉంది. అలా కొంచెం ముందుకెళ్తే సన్రైజ్ బీచ్ ఫ్రంట్ ఉంది. ఆ ముందుకెళ్తే శాండీ బీచ్, ఆ పక్కన ఒబరాయ్ హోటల్, మళ్ళీ అలాగే మనకి తూడం విలేజు, అలాగే మనకి అన్నవరం విలేజు, అలాగే భీమిలి. సో భీమిలి నుంచి ఇలా వచ్చే రోడ్డు ఇది. సో తోటపల్లి నుంచి అలాగే మనకి మొక్కాం రోడ్డు అండి. సో మనం ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు వీడియో తీసి చూపిస్తానండి. సో సాగరమాల ప్రాజెక్టు మనకి భోగవపురం మండలంది మనం చూపిస్తానండి. సో మనకి ఇది ఎలాగా మనకి ప్రజెంట్ అయితే కారు వెళ్ళే రూట్ అండి. సో ఒకటి వస్తే ఇంకోటి వచ్చేటట్లు లేదు. సో ఇది ఇలాగ మాస్టర్ ప్లాన్లో 150 అడుగుల రోడ్ అండి. సో ఇది విలేజెస్ని కొంచెం కట్ చేసుకొని ఎలా ఇస్తారనేది కొంచెం క్లారిటీ లేదు. బట్ మనకి బీచ్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఈ బీచ్ పక్క నుంచి వెళ్తుందండి. సో మనకి ప్రాజెక్టులు బీచ్ కానుకుని ఉన్న ప్రాజెక్టులన్నీ అద్భుతంగా ఉంటాయండి. సో పాజ్ చేస్తాను, మీకు అలా మళ్ళీ చూపిస్తానండి. సో మనకి మన బీచ్ వ్యూ చూస్తున్నప్పుడు కొన్ని ఏంటంటే మనకి ఇలా ఈ చెట్లు అనేది అటుపక్క మన సైట్లో ఉంటాయండి. ఈ చెట్ల వల్ల అడ్డుగా ఉన్నాయి. సో అదే ఈ చెట్లు అనేది అడ్డు లేకపోతే చూడండి బీచ్ ఎంత అద్భుతంగా ఉందో. సో ఈ చెట్ల వల్ల మనకు అనిపించట్లేదు, అటుపక్క మన సైట్లో ఉంటున్నాయి. సో గ్రౌండ్ ఫ్లోర్ మన సెల్లార్ వదులుకున్న తర్వాత ఈ చెట్ల వల్ల మనకు అనిపించలేదు, కానీ సో ఇదంతా చాలా అద్భుతంగా ఉంటుందండి. బీచ్ ఉంది ఇక్కడ, చాలా ఓపెన్గా ఉంది. సో మనకి అలాగే మనకు అవకాశం ఉన్నంత వరకు చూపిస్తానండి. బోట్లు ఉన్నాయండి ఇక్కడ విలేజర్స్వి. సో సాగరమాల ప్రాజెక్ట్ వస్తే కొంచెం ఇల్లు పక్క నుంచి కానీ లేదా వీళ్ళకి కంపెన్సేషన్ కానీ ఇస్తారండి. స్ట్రైట్ సో ఇవన్నీ విలేజెస్. సాగరమాల ప్రాజెక్టు మనకి భారతదేశంలో తూర్పు తీరం, మనకి చెన్నై నుంచి కోల్కతా, మనకి ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు తడ నుంచి ఇచ్చాపురం వరకు ఇంచుమించు టెక్స్ట్ బుక్లో 974 అలా ఉంది. ఇప్పుడు కొంచెం తీర ప్రాంతాన్ని చేస్తున్నప్పుడు కొంచెం అది కూడా పెరిగిందండి కరెంట్ అఫైర్స్లో. సో ఈ మధ్యలోనే మనకి ఇదొక రోడ్ అండి. ఇలా లెఫ్ట్కి వెళ్తే మనం మళ్ళీ భోగవపురం వెళ్ళిపోతాం. సో ఇది చినకొండరాజుపల్లి వెళ్ళే రూట్ అండి. సో బ్యాక్ సైడ్ మనకి ఉప్పుటేరు ఉంటుంది, ఏముండదు. దాని బ్యాక్ సైడ్ కోనాడ.
మీకు ఇంకో రూట్ చూపిస్తాను, రామచంద్రపేట అయితే రూటు. సో ఇది పెదకొండరాజుపాలెం అండి. సో డైరెక్ట్గా రూట్ లేదు మనకి. ఈ సాగరమాల ప్రాజెక్టు బీచ్ క్యారిడార్ రోడ్ని మనం చూపించే దాంట్లో ఇవన్నీ మనం కవర్ చేస్తున్నామండి. సో ఇదంతా తీర ప్రాంత విలేజ్లు అండి. సో భోగాపురం, పోస్పట్రాగ మండలాలే విజయనగరం జిల్లాలో తీర ప్రాంత మండలాలు. మన విజయనగరం జిల్లాలో ఒకటి భోగాపురం, ఇంకోటి పోస్పట్రాగ. సో పోస్పట్రాగ మండలంలో మెయిన్ కోనాడ, తిప్పలవలస, బర్రిపేట, మనకి చింతపల్లి, ఇది మనకి తీర ప్రాంత మండలాలండి. సో భోగాపురం మండలం వచ్చేటప్పటికి మనకి చేపల కంచేరు, అలాగే కొండ, ఒక నిమిషం ఆగండి. సో ఇలా వెళ్తే భోగాపురం హైవేకి వెళ్ళిపోతామండి. సో మనం ఈ రూట్ వెళ్తే మళ్ళీ మనకి రామచంద్రపేట, మనకి మిరాకిల్ కాలేజ్, సో తీర ప్రాంతం కవర్ అవుతుందండి. సో ఇదంతా రేపు పొద్దున్న మనకి ల్యాండ్ ఎక్విజిషన్ జరిగిందన్నారు, కొండరాజుపాలెం ఇవన్నీ. సో మనకి బీచ్ క్యారిడార్ రోడ్ అనేది ఇటువైపు నుంచి వస్తుందండి. మనకి ప్రజెంట్ ఎయిర్పోర్ట్ ఓపెన్ అయిన తర్వాత మూలపేట పోర్ట్ నుంచి శ్రీకాకుళం, భీమిలి వరకు 4 లైన్ల జాతీయ రహదారిని నిర్మిస్తున్నారండి. సో ఇదంతా బీచ్ కానుకొనే మనకు వస్తుందండి. భీమిలి, అలాగే మనం ఇప్పుడు చూపించిన భోగాపురం మండలాలు, అలాగే పోస్పట్రాగ, తిప్పలవలస. ప్రజెంట్ మనం భోగాపురం వరకే కవర్ చేస్తాం. సో ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు. సో బీచ్ని చూపిస్తూ కొన్ని ఆపేస్తాం. సో రైట్ సైడ్ అంతా బీచ్ అండి, చెట్లు వెనకదలా. సో మనకి ఇది బీచ్ కానుకొని ప్యారలల్గా రోడ్ అనమాట. సో ఇవన్నీ సముద్రం. సో బీచ్ కానుకొని ఇవన్నీ బీచ్ కానుకున్న విలేజ్లు అండి ఇవన్నీ. సో ఫ్యూచర్లో రోడ్డు వస్తే దీనికి అంటే మనం తీసుకున్న రోడ్ ఎగ్జాక్ట్గా రాదు, కొంచెం అటు ఇటు ఒక 200 మీటర్లు 300 మీటర్లు వెనక్కి ఉంటుంది. బట్ రోడ్డు అయితే ఇదే రావాలి. సాగరమాల ప్రాజెక్టు కొంచెం ఆ మ్యాప్ చూసుకోవాలి మన మాస్టర్ ప్లాన్. జస్ట్ ఒక రఫ్ ఐడియా కోసం మనకి భోగాపురం మండలాన్ని కొంచెం కవర్ చేస్తున్నాం. సో ఇది రామచంద్రపేట విలేజ్ అండి, భోగాపురం మండలం. సో అటుపక్క అంతా కోనాడ విలేజ్ వస్తుందండి. సో ఇక్కడ నుంచి లెఫ్ట్కి మనం కొంచెం వెళ్తే ఒక 6-7 కిలోమీటర్లలో నేషనల్ హైవే ఉంటుంది, NH16. ఇదంతా మనకి తీర ప్రాంతం. సో ఇవన్నీ ఇల్లులండి. సో మా రామసూరి గారి ఇల్లు అది, ఇక్కడ సర్పంచ్ గారిది. సో మీకు ఇక్కడ మరొక రోడ్డు వచ్చింది. ఈ రోడ్లో ఎక్కడి వరకు వెళ్తే ఏంటని చూద్దాం. సో ఇది అటుపక్క మరి ఇంకా లేదండి రామచంద్రపేట తర్వాత. సో ఇలాగ ఇది వెళ్ళిపోతే మన NH16 తగులుతుంది. సో ఏ విలేజెస్ ఉన్నాయో ఎంక్వైరీ చేస్తాను. సో ఇదండి ఇక్కడ రామచంద్రపేట, దాని బ్యాక్ సైడ్ ఏతపేట ఉంటుందండి. సో అలాగే మళ్ళీ మనకి వెళ్ళిపోతే దాని పక్కన మనకి సబ్బన్నపేట అని చెప్పి ఒక విలేజ్ వస్తుంది. దాని వెనకాతల మనకి చంపావతి నది ఉంటుందండి. చంపావతి నది తర్వాత అటుపక్క అంతా మళ్ళీ పోస్పట్రాగ మండలం వస్తుందండి. అదంతా ఇక్కడ ఈ పక్కన మళ్ళీ నందిగా ఉంటుంది. సో మనకి గరి నందిగం, చేపల నందిగం అన్నీ. సో రైట్ సైడ్ మనకి కనిపిస్తున్న ప్రాజెక్టులన్నీ స్వాతి కంపెనీ వాళ్ళ ప్రాజెక్టులు. ఇవ్వండి రామచంద్రపేట 1 km. సో అంటే బీచ్ రోడ్డు ఇంకా అక్కడతోనే ఇలాగే ఈ రోడ్డుతోనే ఇక్కడ రామచంద్రపేట నుంచి అలాగ ఆగుతుందండి. సో అటు నుంచి మళ్ళీ నందిగాం తర్వాత మళ్ళీ ఆ రివరు ఆ పక్క నుంచి మనకి మళ్ళీ కోనాడ, రామచంద్రపేట బ్యాక్ సైడ్ కోనాడ. ఇంకా కోనాడ నుంచి మనకి కోనాడ దాటాక మనకి బీజీ గురవిపేట అని ఉంటుందండి. బొడ్డు గురవిపేట అని బీజీపేట. సో బీజీపేట అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి తిప్పలవలస. సో తిప్పలవలస అయిపోయాక తిప్పలవలస తర్వాత మనకి ఇంకా బర్రిపేట. సో తర్వాత మనకి అలాగా
చింతపల్లి. సో ఇక్కడతో విజయనగరం జిల్లా క్లోజ్ అండి, అక్కడి నుంచి విశాఖపట్నం. సో ఇది మనకి నేను హైవే చూపించి క్లోజ్ చేస్తానండి. మిరాకిల్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్. సో ఇదంతా మిరాకిల్ కాలేజ్. ఇది మన NH16కి వెళ్ళే రూట్ అండి. మనకి ఈ రూట్లో మళ్ళీ నీలాద్రి ఫేజ్ 12 అని చెప్పి స్వాతి వాళ్ళు ఉన్నాయండి లేఅవుట్లు. సో బీచ్ రోడ్ నుంచి అలా వస్తుంటే మనం అన్నీ కవర్ చేస్తాం కదండి. సో మనకి ఈ రామచంద్రపేట నుంచి వెళ్ళే రూట్లో నీలాద్రి టౌన్షిప్ ఫేజ్ 10th and 11th అనేది వీళ్ళు రైట్ సైడ్ ఉన్నదండి. సో స్వాతి కంపెనీ వాళ్ళ లేఅవుట్లో. సో మనకి బీచ్ రోడ్ నుంచి నేషనల్ హైవేని కొంచెం ఏ విలేజ్లు ఉన్నాయో చూపించి క్లోజ్ చేద్దామండి. సో ఇక్కడ ఇదే రూట్లో మళ్ళీ వారాహి అని చెప్పి స్వాతి వాళ్ళే ఒక ప్రాజెక్ట్ వేస్తున్నారండి, వారాహి ఎయిర్పోర్ట్ రెసిడెన్సీస్. సో ఈ కొత్త లేఅవుట్ ఇది కూడా మనకి ఈ రోడ్డుకు ఆనుకొని ఉంది. సో ఇది కూడా నీలాద్రి టౌన్షిప్ అండి, స్వాతి కంపెనీ. సో ఈ రూట్లో ఎక్కువ మనకి భోగాపురం నుంచి ముక్కా వెళ్ళే రూట్లో మధ్యలో ఉన్న లేఅవుట్లు ఎక్కువ మెజారిటీ లేఅవుట్లు స్వాతి కంపెనీ ఉన్నాయండి. అలాగే ఎంట్రన్స్లోనే బీబీజీ కంపెనీ ఉంటుంది. అలాగే ఎంట్రన్స్లోనే మనకి ఆర్కే వాళ్ళది నారాయణ గార్డెన్స్ అని ఉంటుందండి. ఈ రూట్లో లేఅవుట్లు మన రియల్ ఎస్టేట్ పరంగా చూసుకుంటే. సో మన మెయిన్ టార్గెట్ ఏంటంటే మనకి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళే అప్రోచ్ రోడ్ మెయిన్ మనకి గూడుపోల్స్ రోడ్డు ఉంటుంది కదండి. గూడుపోల్స్ రోడ్ నుంచి ఇలాగ మొత్తం బీచ్ కారిడార్ రోడ్ అన్నీ కవర్ చేసుకుంటూ వచ్చి మనం NH16 కవర్ చేసి మళ్ళీ మనకి అంటే ఓన్లీ ఆ రూట్లోనే మనకి తీర ప్రాంతం సాగర్మాల ప్రాజెక్ట్ వస్తుంది. సో అది మీ కనెక్టివిటీ చూపించి క్లోజ్ చేస్తానండి. సో ఇది మనకి ముంజేరు విలేజ్ అండి ఈ రూట్లో. అంటే తీర ప్రాంతం తర్వాత హైవే కనెక్టివిటీ చూపించే భాగంగా. సో మనకి ఇదంతా భోగాపురమే. మనకి ఇక్కడే ముంజేరు విలేజ్ కింద వస్తాయి స్వాతి లేఅవుట్లన్నీ. సో నేషనల్ హైవే చూపించి అలాగే మనకి ఎయిర్పోర్ట్కి వెళ్ళే రూట్ మనం చూపించి అక్కడ క్లోజ్ చేస్తానండి. చందు. సో ఇది మనకి TSR డెవలపర్స్ వేసిన ఫస్ట్ లేఅవుట్ అండి. ఇది శంకర్రావు గారు వేసిన లేఅవుట్. ఇప్పుడు సాగర్కా బీచ్ ఫ్రంట్ లేఅవుట్ మనం ప్రమోట్ చేస్తున్నాం కదా, వాళ్ళదేనండి లేఅవుట్. ఇది మాస్టర్ ప్లాన్ 100 feet రోడ్డు. ఈ రోడ్డుగా అనుకునే చిన్నగా 5 acres లేఅవుట్ వేసారండి. సో మనం బీచ్ క్యారిడార్ రోడ్డు కవర్ చేస్తూ సో హైవే కనెక్టివిటీ చూపిస్తూ మధ్యలోనూ ఏదైనా మన రియల్ ఎస్టేట్ పర్పస్ లేఅవుట్ ఉంటే అన్ని కంపెనీలు మనం కవర్ చేస్తున్నామండి. సో మనం గూడుపాల్స్ రోడ్డుతోని ఎయిర్పోర్ట్ రోడ్డుతో క్లోజ్ చేసి మనం ఆపుదామండి. సో ఈ లెఫ్ట్లో వచ్చాయి. సో ఈ లెఫ్ట్కి వెళ్తే మన బీబీజీ కంపెనీ ఏరో సిటీ అని చెప్పి ఉంటుందండి. సో అప్పన్నపేట ఇదంతా భోగాపురం హ్యామ్లెట్ విలేజ్ అండి, ఈ పక్కనే ఉంటుంది. సో మనకు కొంచెం ముందులో ఆర్కే టౌన్షిప్ వాళ్ళది నారాయణ గార్డెన్స్ ఉంటుంది, అది చూపిస్తానండి. సో మనకి నేషనల్ హైవే కనెక్టివిటీ కనిపిస్తుందండి. సో మనకి కనిపిస్తుందంతా NH16 అండి, అది ఫ్లైఓవర్. సో ఇది 100 feet రోడ్ అండి, మాస్టర్ ప్లాన్ రోడ్డు. సో కొంచెం మనకి అటువైపు అంతా వెళ్తే విజయనగరం వెళ్ళిపోతామండి. సో ఆ రూట్లో మనకి బీబీజీ ఏరో డెస్టినీ లేఅవుట్ ఉంది. సబ్ రిజిస్ట్రార్స్ అంతా మన హెడ్ క్వార్టర్. సో కొంచెం ముందుకెళ్తే ఒక దగ్గర చాకివలస జంక్షన్ ఉంటుంది. చాకివలస జంక్షన్లో లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి సాయి బృందావన్ అని చెప్పి చరణ్ గ్రూప్ లేఅవుట్ ఉంటుందండి. అలాగే దాని పక్కనే మన ఆనంద్ విహార్ అని చెప్పి స్వాతి వాళ్ళ లేఅవుట్ పెద్దది 200 acres ఉంటుంది. సో ఆ జంక్షన్ కూడా మీకు చూపిస్తాను. ఇదంతా భోగాపురం అండి, మండల హెడ్ క్వార్టర్. భోగాపురం. సో అక్కడ బస్ స్టాప్ దగ్గర స్లో చేయి. సో ఇది చాకివలస జంక్షన్ అంటారండి. సో చాకివలస మనకి కొల్లుపేట, చాకివలస 2 kilometers, కొల్లుపేట 1 km. సో ఈ ఒకటిపేట ఈ రూట్ వెళ్తే మనకి చెప్పాను కదండి చరణ్ గ్రూప్ లేఅవుట్ ఉంటుంది. అంటే బీచ్ క్యారిడార్ రోడ్ని కవర్ చేస్తూ మనకి ఏ రూట్కి ఏ లేఅవుట్లు ఉన్నాయో జస్ట్ ఓవరాల్
వ్యూ కోసం అండి ఈ వీడియో. బ్యాంక్ ఆఫ్ ఇండియా భోగాపురం. సో ఈ రైట్ సైడ్ అలా వెళ్తే మనకి బీబీజీ కంపెనీ వాళ్ళది ఏరో డెస్టినీ లేఅవుట్ ఉంటుందండి. సో మళ్ళీ ఇంకో ఎక్కవరం జంక్షన్ దగ్గర మీకు చెప్తాను. ఇక్కడ నవరత్న ఎస్టేట్స్ వాళ్ళది లెఫ్ట్ సైడ్ ఒక లేఅవుట్ ఉందండి. సో ఇది మనకి ఎక్కవరం జంక్షన్ అండి. సో రైట్ సైడ్ మనకి టన్నల్ అంతా ఎక్కవరం జంక్షను. సో ఈ రైట్ సైడ్ అలాగే ఒక 18 కిలోమీటర్ల విజయనగరం స్ట్రైట్కి వెళ్ళాలి. సో రైట్ సైడ్ వెళ్తే విజయనగరం స్లో చేయి. సో ఈ జంక్షన్ నుంచి లోపలికి వెళ్తే మనకి ఫస్ట్ సూర్య డెవలపర్స్ వాళ్ళది లేఅవుట్ ఉంటుంది, అలాగే అలకనంద లేఅవుట్ ఉంటుంది. సో ఇది మనకి సింగపూర్ లేఅవుట్ అండి లెఫ్ట్ సైడ్. సో అలకనంద లేఅవుట్ ఉంటుందండి. అలాగే కొంచెం ముందుకు వెళ్తే మనకి సువర్ణ భూమి లేఅవుట్ ఉంటుంది, ఆల్మండ్ అని చెప్పి సువర్ణ కుటీర్ లేఅవుట్ ఉంటుంది. సో అలాగే మనకి కొంచెం ముందుకు వెళ్తే సుఖీభోవల్ది శంకర్ టౌన్షిప్ అని ఒక లేఅవుట్ ఉంటుందండి. సో మనం ఎయిర్పోర్ట్ దగ్గరలోకి వచ్చేస్తున్నాం. సో అలాగే మనకి ఆ రూట్ అంతా లేఅవుట్లు ఉంటాయండి, చాలా కంపెనీ లేఅవుట్లు డెంకాడ్ మండలంలోకి వస్తాయి. సో అలాగే భాష్యం డెవలపర్స్ లేఅవుట్లు ఉంటాయి. సో ఇదంతా మనకి ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉంటున్నామండి. సో భాష్యం డెవలపర్స్ లేఅవుట్ ఉంటుంది, అలాగే మైతా ఎస్టేట్స్ లేఅవుట్ ఉంటుంది, ఆదిత్య గ్రాండ్ సన్నీ. దీని వెనకాతలే మనకి ఎమ్మెల్యే టౌన్షిప్ లేఅవుట్ ఉంటుందండి. సో ఇప్పుడు కొత్తగా బీబీజీ కంపెనీ వాళ్ళు కొత్త లేఅవుట్ ఒక 100 ఎకరాస్ వేస్తున్నారండి. అది ఈ రోడ్డుకి జస్ట్ 400 మీటర్స్. అది ఎక్కడనేది మీకు చూపిస్తాను. తర్వాత ఎయిర్పోర్ట్ టెర్మినల్ రోడ్డు అప్రోచ్ రోడ్డు చూపించి ఈ వీడియో క్లోజ్ చేస్తానండి. స్లో చేయన్నా, స్లో. సో ఇక్కడ మనకి బెవర్లీ హిల్స్ అని చెప్పి బీబీజీ కంపెనీ వాళ్ళు చాలా ప్రతిష్టాత్మకంగా 100 ఎకరాస్లో లేఅవుట్ వేస్తున్నారు. సో అలా కొంచెం ముందుకు వెళ్తే జస్ట్ ఒక 400 మీటర్స్లోనే లేఅవుట్ ఉంటుంది. ఈ లేఅవుట్ ఇలా 100 ఎకరాలు మళ్ళీ హైవేకే టచ్ అవుతుందండి. మధ్యలో రాజా ఇన్ఫ్రా శ్రీ సిటీ అని చెప్పి ఆ లేఅవుట్లు టచ్ చేసుకుంటూ అది కూడా కొంచెం మీకు ముందే జస్ట్ ఒక హాఫ్ కేఎంలో ఉంటుంది. మీకు అది చూపిస్తాను. కొంచెం ముందుకే మనకి ఎయిర్పోర్ట్ టెర్మినల్ రోడ్డు. సో ఇది మనకి ఇందాక చెప్పాం కదండి బెవర్లీ హిల్స్ అని చెప్పి. ఇది ఎగ్జిట్ ఎంట్రన్స్ కూడా అవ్వచ్చు. సో ఇక్కడే మనకి ఇది కూడా మనకి 60 ఫీట్ రోడ్డు. ఈ రోడ్లో రాజా ఇన్ఫ్రా లేఅవుట్ ఉంది, అలాగే శ్రీ సిటీ కూడా లేఅవుట్ ఉందండి. సో ఈ రూట్లో 100 ఎకరాస్. సో కొంచెం ముందుకు వెళ్ళిపోతే మనకి ఎయిర్పోర్ట్ అప్రోచ్ రోడ్డు వచ్చేస్తుందండి. సో రాబివల్స్ అండి ఈ విలేజ్. సో ఇది కూడా ఈ పక్కన కూడా చిన్న లేఅవుట్ ఒకటి ఉంటుందండి. సో ఇది చిన్న లేఅవుట్, మొత్తం అంతా సోల్డ్ అవుట్ అండి. సో ఇప్పుడు మీకు ఎయిర్పోర్ట్ రోడ్డు మనం చూపిస్తాను. ట్రంపెట్ కూడా వచ్చింది, స్లో చేయండి. సో ఇది మనకి ఎయిర్పోర్ట్ రోడ్డు పడకముందు ఇది ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్ అండి. సో ఇది గూడుపోల్స్ రోడ్డు. ఇందాక మన వీడియో అనేది ఈ రోడ్లో స్టార్ట్ చేసాం. ఇదే మనకి 100 ఫీట్ రోడ్ అండి మాస్టర్ ప్లాన్లో. సో ఈ రూట్లో వెళ్తే మనకు స్టార్టింగ్ ప్రకృతి కంపెనీ వాళ్ళది సిద్ధిదాత్ర లేఅవుట్ ఉంటుంది, అలాగే కొంచెం ముందుకు వెళ్తే సిరి సంపద లేఅవుట్ ఉంటుంది, అలాగే మనకి ఏఏఓ లేఅవుట్ ఉంటుందండి. అలాగే కొంచెం ముందుకు వెళ్తే ఏరో హబ్, అలాగే ప్రకృతి రెడ్ కార్పెట్, అలాగే పుత్రంజయ లేఅవుట్ ఉంటుందండి. సో అలాగే మనకి పృథ్వీ డెవలపర్స్ లేఅవుట్ ఉంటుంది. సో కొంచెం అలాగే ముందుకు వెళ్ళిపోతే మనకి కొత్తగా చేస్తున్న సాగరిక బీచ్ ఫ్రంట్ అని చెప్పి ఇవ్వండి, సాగరిక బీచ్ ఫ్రంట్ లేఅవుట్ ఉంటుంది. సో ఈ రోడ్లోనే మనకి తీర ప్రాంత విలేజెస్ టచ్ అవుతాయండి, బీచ్ క్యారిడార్ రోడ్డు. సో మీకు ఆ ఎయిర్పోర్ట్ది చూపించి నేను క్లోజ్ చేస్తానండి. ఎయిర్పోర్ట్ రోడ్డు మెయిన్ రోడ్డు ప్రస్తుతానికి. అక్కడ ఒకసారి దిగాలి నేను. తీస్తాను, కనబడుతుంది. సో ఇది ఎయిర్పోర్ట్ మనకి ట్రంపెట్ అండి.
సో రైట్ సైడ్ ఒక 3 కిలోమీటర్లు వెళ్తే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి. ఇక్కడెక్కడ సో రైట్ సైడ్ వెళ్తే మనకి ఇది రాయ్పూర్ హైవేకి కనెక్ట్ అవుతుందండి. ఒరిస్సా నుంచి వచ్చే పీపుల్, సో ఒరిస్సా ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే వాళ్ళకి ఈ రోడ్డు. ఒక్క నిమిషం అండి. సో ఇదండి మనకి ఎయిర్పోర్ట్ ట్రంపెట్. ఇది మనకి ఎయిర్పోర్ట్కి మెయిన్ రోడ్ అండి. ఫ్యూచర్లో ఆల్రెడీ ఓపెన్ అయిపోద్ది రేపు జూలై 9ని. సో ఇదేంటంటే 75 మీటర్లు, అంటే మనకి 250 అడుగుల రోడ్డు మెయిన్ రోడ్ అండి. అలాగే సర్వీస్ రోడ్లు 40 అడుగులు ఇటుపక్క, 40 అడుగులు అటుపక్క ఉందండి. ఇంకా ప్రజెంట్ సర్వేగంగా పనులు జరుగుతున్నాయి. సో ఇదండి ఇంతవరకు నేను చూపించింది ఏంటంటే, మనకి బీచ్ క్యారిడార్ రోడ్ అంటున్నారు కదా. అసలు బీచ్ క్యారిడార్ రోడ్డు మనకు ఆల్రెడీ మనకి ఒక వీడియోలో ఒబరాయ్ హోటల్ దగ్గర చూపించాం. సో మనకి భీమిలి నుంచి వచ్చేది ఆల్రెడీ భీమిలి వరకు చాలామందికి ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు తెలుసు. సో భీమిలితో ఆగిపోద్ది. సో భీమిలి తర్వాత కొంతమందికి దివీస్ కంపెనీ తెలిసే వాళ్ళకి అక్కడ బ్రిడ్జ్ ఉంటుందండి, అన్నవరం విలేజ్. ఆ బ్రిడ్జ్ ఆ పక్క నుంచి తూడం విలేజ్ అలాగ వస్తుంటే మనకి మెయిన్ అక్కడ దిప్పలపాలెం అని చెప్పి ఇప్పుడు ఒబరాయ్ హోటల్ కడుతున్నారు కదండి, అక్కడ విలేజ్. ఆ దిప్పలపాలెం జంక్షన్ నుంచి కొంచెం పక్కకే మనకి సాగరిక బీచ్ ఫ్రంట్ అని చెప్పి ఒక లేఅవుట్ అనుకొని మనకు అలా కొంచెం ముందుకెళ్తే బోయిపాలెం విలేజ్. బోయిపాలెం నుంచి మనకి వెళ్తే గాబువానిపాలెం, తోటపల్లి, అలాగే ముక్కాము. సో ముక్కాము నుంచి మళ్ళీ కొంచెం కొంగవానిపాలెం, అలాగే రామచంద్రపేట. సో అక్కడి నుంచి అలా బీచ్ కొంచెం అటుపక్క చంపవతి నది దాటాక కోనాడ, తిప్పలవలస అవన్నీ పోస్పట్రా మండలంలోకి వస్తాయి. సో మన ఈ ప్రయత్నం ఏంటంటే బీచ్ క్యారిడార్ రోడ్డు భోగాపురంలో ఎక్కడి వరకు ఉన్నది మ్యాక్సిమం నేను అనేది కవర్ చేశానండి. అంటే మ్యాక్సిమం భోగాపురంలో ఈ గూడిపోల్స్ రోడ్డు చేపల కంచేరు నుంచి మనకి ఇంకా స్టార్ట్ అవుద్ది. చేపల కంచేరు పక్క నుంచి దిప్పలపల్లి పక్కన బోయిపాలెం, తర్వాత మనకి తోటపల్లి, తర్వాత గాబువానిపాలెం. సో ఇక్కడ వరకు ఇలా బీచ్ ఉంటుంది. అలాగే మనకి కొంగవానిపాలెం కూడా బీచే. సో అక్కడ మిరాకిల్ కాలేజ్ ఉంటుంది. అక్కడ రామచంద్రపేట నుంచి మళ్ళీ హైవేకి వచ్చేవాడిని. అంటే జస్ట్ ఒక భోగాపురం మండలం ఒక 10-15 కిలోమీటర్లోనే మనకి ఇక్కడ బీచ్ అండి. మిగతా అంతా అటుపక్క తూడం, అది కూడా బీచ్ క్యారిడార్ రోడ్డే, ఒక 20-30 కిలోమీటర్లు. దాని తర్వాత మనకి వైజాగ్ జిల్లా వస్తుంది. సో ఇది ఏంటంటే భోగాపురం తర్వాత మనకి పోస్పట్రా మండలం వస్తుంది. సో ఇది మనకు నా ప్రయత్నం ఏంటంటే అసలు బీచ్ క్యారిడార్ రోడ్డు అంటే ఏంటి, బీచ్ క్యారిడార్ రోడ్డు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది. అలాగే చాలామంది భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరు చెప్పి మాలాంటి రియల్ ఎస్టేట్ వాళ్ళు మిమ్మల్ని చాలా దూరం అమ్ముతున్నారు. అంటే ఓకే, ఒక 10 km రేడియస్ వరకు అభివృద్ధి చెందుతుంది. కానీ చాలామంది కొంతమంది ఇప్పుడు మన రీసేల్ వచ్చేటప్పటికి ఇబ్బంది పడుతున్నారు. భోగాపురం అనేది ఇక్కడ ఉందండి. సో ఈ చుట్టుపక్కల ఒక 10 km రేడియస్లో మీరు ఎక్కడ సైట్లు తీసుకున్నా ఓకే, ఫాస్ట్గా డెవలప్ అవుతాయి. అలా కాకుండా అక్కడ పైడిభీమవరం, చిలకపాలెం వరకు ఎయిర్పోర్ట్ పేరు చెప్పి అమ్ముతున్నప్పుడు అది ఎక్కువ ప్రైజెస్ అనుకోండి. సో మీకు కొంచెం ఫ్యూచర్లో మీ అమ్మడానికి ఇబ్బంది పడుతుంది. సో ఈ నా ప్రయత్నం ఏంటంటే అసలు మొత్తం బీచ్ క్యారిడార్ రోడ్డు, ఒబరాయ్ హోటల్, గూగుల్ డేటా సెంటర్ అంటే ఏమైనా అభివృద్ధి వస్తున్నప్పుడు వాటిని చూపించడం. సో ఆ పరిధి ఎక్కడి వరకు ఉంటే మీకు ఇప్పుడు ప్రజెంట్ మీరు ఎన్ఆర్ఐలు అయ్యారు అనుకోండి, వేరే దేశాల్లో ఉన్న వాళ్ళకి అసలు ఎయిర్పోర్ట్ ఎక్కడుంది, బీచ్ క్యారిడార్ ఎక్కడుంది, ఒబరాయ్ హోటల్ ఎక్కడుంది, దానికి దగ్గరలోనూ ఒక 1-2 kmలో ఏ లేఅవుట్లు ఉన్నాయి. ఇప్పుడు మీరు వస్తున్నప్పుడు అలాగే హైవే కనెక్టివిటీ లేఅవుట్లు అని చూపించాను కదా. సో ఇప్పుడు నా ఈ వీడియో ప్రయత్నం ఏంటంటే బీచ్ క్యారిడార్ రోడ్డు మెయిన్ ఫోకస్, అలాగే నేషనల్ హైవేని ఈ మధ్యలో ఉన్న ఏ లేఅవుట్లు ఉన్నాయి అంటే ఎయిర్పోర్ట్కి అలాగే బీచ్ క్యారిడార్ రోడ్కి అలాగే 16కి మధ్యలో ఈ 10 కిలోమీటర్ల రేడియస్లో ఈ భోగాపురం మండలంలో ఈ ఎయిర్పోర్ట్ నుంచి ఒక పక్క ఎయిర్పోర్ట్ అటువైపు చూపించలేదు నేను. వెనక వైపు అంటే మళ్ళీ సవరవెల్లి, పోలిపల్లి, తగరపల్స ఆ లేఅవుట్లు కాకుండా ఉంది కదండి. సో ఈ ట్రంపెట్ ఎలా స్ట్రైట్గా ఉంటే మనకి మన ఎయిర్పోర్ట్ రోడ్డు, మెయిన్ టెర్మినల్ రోడ్డు బీచ్ వరకు, బీచ్ నుంచి ఇలాగా మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా మనకి ఇది ఈస్ట్ భోగాపురంలో ఏ లేఅవుట్లు ఉన్నాయంతా నేను చూపించు. సో మనకి ఎయిర్పోర్ట్ పేరు చెప్పి మీరు వేరే వాళ్ళు మిమ్మల్ని ఎక్కడో శ్రీకాకుళం జిల్లా మనకి చిలకపాలెం అక్కడ కొంటున్నారు, అది కొంచెం జాగ్రత్త చూసుకోండి. ఎయిర్పోర్ట్ అంటే మనం భోగాపురం మండలంలో ఉన్నదా లేదనేది చూసుకోవాలి. ఇప్పుడు పక్కన ఉన్న డెంకాడైనా పర్లేదు, పోస్పట్రాగైనా పర్లేదు, ఇటుపక్క భీములైనా పర్లేదండి. ఈ 4 పక్క మండలాలు. అలా కాకుండా మీరు వేరే మండలం ఇప్పుడు రణస్థలం వెళ్ళారంటే శ్రీకాకుళం జిల్లా అండి.
అది మీరు అప్పుడు ఆలోచించండి ఎయిర్పోర్ట్కి మన ఎంత దూరం అనేది. సో ఇప్పుడు ఇది మన ఈ కొంచెం కంటెంట్ వీడియో బీచ్ క్యారిడార్ రోడ్డు అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ ఈ మధ్యలో ఉన్న లేఅవుట్స్ ఏంటంటే ఉన్నాయనేది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మనకు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం 3 జిల్లాల్లో ఓపెన్ ప్లాట్స్ కానీ, అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ, ఇండివిజువల్ హౌస్ కానీ, విల్లాస్ కానీ అమ్మాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. నా ఫోన్ నెంబర్ 9550049947 అండి. అలాగే మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు ఎవరికైనా మోర్ డీటెయిల్స్ కావాలంటే రియల్ ఎస్టేట్ పరంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్లో రియల్టర్ హరి అని ఉంటుంది. అలాగే మీ ఏమైనా ప్రాపర్టీలు ఉన్నా సరే నేను అమ్మి పెడతానండి. వడాపారిది ఎక్కడి వరకు ఉంటే అంతవరకు నేను వెళ్ళి ఇలా వీడియోస్ తీసుకొని సో ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి నేను సేల్ చేస్తానండి. నా సర్వీసులను ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. కొంచెం డ్యూరేషన్ ఎక్కువ వచ్చిందండి, క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.